ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? ప్రభు యొక్క నామంలో మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీరు నేను ఆరోగ్యంగా ఉన్నామని దేవునిలో నేను విశ్వసిస్తున్నాను. సమస్త ఘనత ప్రభువునకే చెల్లును గాక. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నేను ఒక నిజముగా హైదరాబాద్‌లో కూకట్పల్లిలో జరిగిన ఒక సంఘటన ద్వారా వాక్య ధ్యానంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. జస్ట్ రీసెంట్ 18థ్ ఆఫ్ దిస్ మంత్ కూకట్పల్లిలో ఒక 10 ఇయర్స్ అమ్మాయిని, ఒక 14 ఇయర్స్ అబ్బాయి దాదాపు 20 కత్తిపోట్లతో ఆ పాపని ఎలాగ హత్య చేశారనేది మనం చూసాం. ఆ అబ్బాయిని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నప్పుడు పోలీసులే షాక్‌కి గురైనారు. జస్ట్ ఒక బ్యాట్ కోసం ఆ సహస్ర అనే పాపకి ఒక తమ్ముడున్నాడు. 6 సంవత్సరాల బాబు. ఆ అబ్బాయి, ఈ అబ్బాయి కింద క్రికెట్ ఆడుకునేవాళ్ళు. ఆ క్రికెట్ చాలా బాగా ఆడుతుంది. చాలా మంచి స్ట్రోక్స్ ఇస్తుందని చెప్పి చాలా సార్లు అడిగాడంట. "నీ బ్యాట్ నాకివ్వవా? నీ బ్యాట్ నాకిస్తావా?" అంటే ఈ అబ్బాయి "నేనివ్వను, నేనివ్వను, నేనివ్వను. ఇది నాది" అని చెప్పి ఇద్దరు గలాటా పడిన రోజులున్నాయంట. ఎలాగైనా సరే ఆ బ్యాట్‌ని నేను దక్కించుకోవాలి. అది నాదిగా బ్యాట్ నేను సొంతం చేసుకోవాలి అని చెప్పి ఎన్నో రోజుల నుండి అబ్బాయి కనిపెట్టి, కనిపెట్టి ఎప్పుడెప్పుడు ఇంట్లో ఎవరుండరా? నేనెళ్లి ఆ బ్యాట్ తెచ్చుకోవాలి అని చెప్పి చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ప్రీ ప్లాన్డ్‌గా ఉండున్నాడు. ఒకరోజు వాళ్ళ మమ్మీ, డ్యాడీ లేరు. ఆ పాప ఒక్కటే ఇంట్లో ఉండి టీవీ చూస్తుంది. డోర్ ఊరికే వేసుంది. పక్కింట్లో నుండి ఆ అబ్బాయి గోడ దూకి వచ్చేసి లోపలికెళ్ళి కిచెన్‌లో ఉన్న బ్యాట్ తీసుకొని వస్తా ఉన్నాడంట. అప్పుడు ఈ అమ్మాయి సౌండ్ విని దొంగ, దొంగ అని అరిస్తే అమ్మాయిని బెడ్ మీదకి తోసేసాడంట. ఇదంతా ఇన్వెస్టిగేషన్‌లో ఆ అబ్బాయి చెప్పిన మాటలు. నిజం ఒప్పుకున్న మాటలు. మరలా ఎక్కడ ఆ అమ్మాయి అరుస్తుందో, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుందో అని తాను కూడా కత్తి తీసుకొనొచ్చాడు. ఆ కత్తినంట కళ్ళు మూసుకొని పొడిచేసినాడంట. అంటే వాడికి చూడటానికి ధైర్యం లేదు. జస్ట్ హి వాస్ 10 హి ఈస్ 14 ఇయర్స్ ఓల్డ్. వాడికి చూసే ధైర్యం లేక కళ్ళు మూసుకొని నేను ఎక్కడంటే అక్కడ పొడిచేసినాను. నాకు ఏం జరిగిందో కూడా నాకు తెలీదు. జస్ట్ నేను బ్యాట్ దొంగతనం చేయడానికెళ్ళాను అని చెప్పి. ఒక 14 ఇయర్స్ బాయ్ ఒక అమ్మాయిని చంపి 5 రోజులు కూడా ఆ హత్యను చేసి కళ్ళతో రక్తాన్ని చూసి గూడా హాయిగా ఇంట్లోకొచ్చాడు. బాత్రూమ్‌లోకెళ్ళాడు. వాళ్ళ పేరెంట్స్ చూడకుండా టీ షర్ట్ ఆరేసిన బట్టలు ఒకటి అడ్డు పెట్టుకొని వాష్‌రూమ్‌లోకెళ్ళి స్నానం చేసి వెంటనే వాషింగ్ మిషన్ ఏసి తన బట్టలు క్లీన్ జేసుకున్నాడంట. ఎవరికీ అనుమానం రాకుండా. మరలా 5 రోజులు కూడా స్కూల్‌కి వెళ్ళి వస్తా ఉన్నాడు. ఎంత ధైర్యం చూడండి. అండ్ ఆల్సో అబ్బాయి రూమ్‌లో ఒక లెటర్ దొరికిందంట. ఏం చేయాలి? క్రైమ్ ఎలా చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఎలా ఉండాలి? ప్రతీది పిన్ టు పిన్ వెల్ ప్రిపేర్డ్ అన్నమాట. ఒక 14 ఇయర్స్ అబ్బాయికి అంత క్రిమినల్ మైండ్ ఎలాగొచ్చింది? ఎంత కఠినమైపోయాడు ఆ అబ్బాయి. ఒక అమ్మాయిని చంపడానికి కూడా వాడు వెనకాడలేదు. కత్తి తీసుకొని 3 కత్తులున్నాయంట. పోలీసు వాళ్ళెళ్లి వాడి రూమ్‌లో చెక్ చేస్తే 3 కత్తులున్నాయంట. దాంట్లో దేనితోరా నువ్వు చంపిందంటే, బ్లాక్ కలర్ వెనకాలుంటుంది సార్. దాంతో నేను పొడిచి చంపినాను. కత్తి కూడా కడిగేసుకున్నాడు. ఇంట్లో ఉండేవారికి ఎవ్వరికీ తెలీదు. వాడు హత్య చేశాడన్న సంగతి ఎవ్వరికీ తెలీదు. చూడండి ఎంత కరుడు కట్టిపోయినాడు వాడు. 14 ఇయర్స్ అబ్బాయికి. 10థ్ క్లాస్ చదివే అబ్బాయికి ఇంత భయంకరమైన మైండ్. ఇంకోటి పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. 2 నెలల క్రితం వాడి దగ్గర ఒక సెల్ ఫోన్ గూడా వచ్చింది. మేము ఇంట్లో వాళ్ళు డబ్బులియ్యలేదు. నువ్వెక్కడి నుండిరా తెచ్చావంటే నాకు వేరే వాళ్ళు కొనిచ్చారు. అంటే వాడు
వాడి లైఫే చాలా భయంకరంగా నడుస్తా ఉంది. ఇంట్లో వాళ్ళెవ్వరు కనిపెట్టలేరు వాడిని. కనిపెట్టలేకపోయారు. వాడిని ఎవరు చూసినా కూడా ఆడుకునే పిల్లోడు 10థ్ క్లాస్ పిల్లోడే అనుకున్నారు కానీ, ఏ పోలీస్ కూడా వారిని అనుమానించలేదు. తరువాత భయంకరమైన నిజాలు మనం బయటకొచ్చాయి. మనందరము విన్నాము. ఎంత భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. తల్లిదండ్రులకు ఆ విషయం తెలిసి వారు ఆ రాత్రికి రాత్రే ఊరొదిలేసి వెళ్ళిపోయినారంట. ఎక్కడున్నారో కూడా తెలీదు. వాడు చేసిన పనికి తల్లిదండ్రులు కూడా అవమానపరచబడ్డారు. ఇప్పటికీ అవమానపరచబడుతూనే ఉన్నారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బీయింగ్ యాజ్ ఎ క్రిస్టియన్ వి ఆర్ నాట్ ఓన్లీ క్రిస్టియన్, బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్. దో మనం ఏదైనా అయ్యుండొచ్చు. మనం ఎవరేమైనా అయ్యుండొచ్చు. మనం నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను. అందరూ జాగ్రత్తగా వినండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇక్కడ స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. కొట్టి, తిట్టి ఎట్లైనా వానికి మనం ఏం చేయాలంటే, నడవవలసిన త్రోవను నేర్పకపోతే, రేపు వాళ్ళు ఇదిగో ఈ అబ్బాయి తయారైనట్టుగానే అందరూ తయారైపోతారు. వారు ఒకరు చంపడానికి వారు వెనకాడరు. వారి హృదయం కరుడు గట్టిపోతుంది. కఠినమైపోతుంది. రాయిలాగా మారిపోతుంది. ఇప్పటికీ మనం నమ్మలేము. ఒక బ్యాట్ కోసం వాడు కత్తి తీసుకొనొచ్చి ఒకవేళ తప్పించుకుంటే తప్పించుకుంటాను. లేదంటే ఎవరైనా అడ్డొస్తే పొడిచి చంపేస్తాను. ఏ వాడికి వేరే దారే లేదా? వాడు చంపడానికి కూడా వెనకాడలేదు. ఆ అమ్మాయిని భయంకరంగా చంపి అబ్ వాడు పట్టుబడిపోయినాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బిడ్డలారా, నేనొక టీచర్‌గా మాట్లాడుతున్నాను ఈరోజు. ఐయామ్ ఎ టీచర్ ఇన్ వన్ స్కూల్. ఒక టీచర్‌గా నేను చెప్తున్నానేంటంటే, బాలుడు నడవవలసిన తోవను అంటే బాలుడే కాదు, బాలికైనా దో దే ఆర్ గర్ల్ ఆర్ బాయ్ హూఎవర్ ఇట్ మే బి. వి షుడ్ టీచ్ దెమ్ రైట్ పాత్. వి షుడ్ టీచ్ దెమ్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రాంగ్. ఇఫ్ దే ఆర్ నాట్ లిసనింగ్ గివ్ వన్ స్లాప్. నథింగ్. ఈ రోజు నువ్వు వాళ్ళని సెట్ చేయకపోతే, రేపు సమాజానికి ఇట్లే చీడ పురుగులుగా వారు తయారవుతారు. చూడండి, ఆ పిల్లోడు చేసిన ఒక్క హత్య వల్ల వాడి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. సిగ్గుపడి అవమానపరచబడుతున్నారు. ఈ పాప తల్లిదండ్రులు ఒక బిడ్డను పోగొట్టుకున్నారు. వారు సఫర్ అవుతున్నారు. వాడి వల్ల స్కూల్‌కి బ్యాడ్ నేమ్. స్కూల్ కూడా తలదించుకునే పరిస్థితి. దేవుడు అంటున్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. నువ్వు కొట్టి చెప్తావా? తిట్టి చెప్తావా? నువ్వు చెప్పు. ఇప్పుడు మాటలతో చెప్తే వినే మనుషులు లేరు. లేరండి. ప్రతి పేరెంట్ మేమే కొట్టము మా పిల్లల్ని. టీచర్స్‌గా మీరెందుకు కొడతారు అంటారు. మీరు మేము కొట్టకపోతే రేపు వాళ్ళు ఈ పరిస్థితిలో వాళ్ళు ఎదుర్కోవాల్సొచ్చేది. నేను అందరి గురించి చెప్పట్లా. కొన్ని మంది ఉన్నారట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. వాళ్ళు ఫోన్‌లతో ఏం చేస్తున్నారో గమనించాలి. ఆ అబ్బాయి గత 5 ఇయర్స్ నుండి కూడా క్రైమ్స్ న్యూసే చూస్తాడంట. ఎప్పుడు చూసినా క్రైమ్ న్యూస్. లేదా ఇంకా ఎట్లా చేయాలా? ఎట్లా తప్పించుకోవాలి? ఎట్లా అబద్ధాలు చెప్పాలి? ఎట్లా నా వాళ్ళని మోసం చేయాలి? ఇలాంటివే చూస్తాడంట వాడు. బీయింగ్ యాస్ ఎ పేరెంట్స్, వై కాంట్ యూ వాచ్ ఓవర్ హిమ్? ఎందుకు చూడరు? ఊరికే ఫోన్‌లిచ్చి, నువ్వు ఉండులే, నీ పని నువ్వు ఫోన్ చూసుకుంటున్నావా అని వదిలేసి మీ పాటికి మీ ఉద్యోగాలు, మీ పనులు, మన పనులు మనమే కాదు. వాట్ దే ఆర్ వాచింగ్ ఎగ్జాక్ట్‌లీ. హావ్ ఎ లుక్ ఆన్ దెమ్.
గమనించండి మీ పిల్లల్ని. ఏం జూస్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ కళ్ళల్లో నిజం ఉందా? లేదా? అబద్ధాలు జెప్తున్నారా? ఎట్లున్నారని మీరే గమనించకపోతే ఇంగెవరండి వాళ్ళని సరిచేసేది? ఎవరు సరిచేయలేరు. న్యూస్ రిపోర్టర్స్ అంటున్నారు. ఒక పిల్లల గురించి తెలిసేది వెదర్ దే తల్లిదండ్రులు లేదంటే టీచర్స్. దే ఆర్ గెట్టింగ్ బ్లేమ్డ్. టీచర్స్ ఆల్సో. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బాలుడు నడవలసిన త్రోవను నేర్పండి ఫస్ట్ మీరు. ఇది చెయ్యొద్దు తప్పు అని చెప్పండి. తప్పు అని చెప్తే వదిలేస్తే వినే జనరేషన్ కాదిది. నేను ముందు కూడా ఒక స్టోరీ చెప్పాను. పెన్సిల్ దొంగతనం, ఎరేజర్, షార్పనర్ ఇలా దొంగతనం చేసుకుంటూ వచ్చాడు. చివరికి వాడు ఒక ఉరి కొయ్యనెక్కి చనిపోయాడు. అదే తల్లి గాని వాడిని తన్ని లేదా సెట్ చేసుంటే వాడు ఉరిక్కేవాడు కాదు. అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడే నడవలసిన త్రోవను స్ట్రిక్ట్‌గా నేర్పించాలి. స్ట్రిక్ట్‌గా నేర్పించాలి. ఏ అబద్ధాలు చెప్తే అవి నమ్మి తలకాయ ఊపి ఇది చేయకూడదు. బీయింగ్ యాస్ ఎ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ టీచర్స్ అయిన మేము, మనము అందరము అబ్జర్వ్ చేయాలి. ఏంటి వారి సైకాలజీ ఏంటి? కొన్నిసార్లు కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. నిజాలను అబద్ధాలను కూడా నిజాలుగా వాదిస్తా ఉన్నారు. కష్టము. ఒక లెక్చరర్ చెప్తున్న మాటలు పిల్లల్ని కొన్నిసార్లు వాళ్ళని గమనించడం కూడా కష్టంగా ఉందండి. నటిస్తున్నారు వాళ్ళు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ పేరెంట్స్ వన్ వే, బిహైండ్ ద పేరెంట్స్ వన్ వే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీచర్స్ వన్ వే, బిహైండ్ ద టీచర్స్ ఆర్ వన్ వే. ఒక ప్రొఫెసర్ చెప్తున్న మాటలు ఇవి. యెస్. దే ఆర్ హైడింగ్ ఎవ్రీథింగ్. ఆ హిడెన్ థింగ్స్ నువ్వు కనిపెట్టకపోతే, వాటిని తప్పు అని నువ్వు నేర్పించకపోతే, శిక్షించకపోతే సమాజానికి చీడ పురుగుల్లా ఇట్లే తయారైపోతారు. అందుకే అంటున్నాడు దేవుడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పండి. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. బిడ్డ ఇది చేయకూడదు. అది చెయ్యి. ఇంకా వినలేదా? తన్నేయ్. ఇంకా వినలేదా? దెన్ టేక్ ఎ స్టెప్ నెక్స్ట్. కానీ అలాగే చూస్తూ వదిలితే ఏదో ఈ 2 కుటుంబాలకు పట్టిన పరిస్థితి రేపు ఇంకో కుటుంబాలకి ఖచ్చితంగా ఒకరోజు పడతాయి. సో ప్లీజ్ నిజంగా నేను దేవుని యొక్క నామములో నేను చెప్తున్న మాటలు అబ్జర్వ్ దేర్ యాటిట్యూడ్, అబ్జర్వ్ దేర్ బిహేవియర్స్, అబ్జర్వ్ దేర్ స్పీకింగ్ స్టైల్. వాడెంత చక్క 5 డేస్ స్కూల్‌కి కూడా వెళ్ళొస్తా ఉన్నాడు. నన్నెవరూ చూడలేదులే. నాకేం కాదు. సీసీ కెమెరా ఫుటేజ్‌లో లేడు. ఎక్కడా లేడు. ఇంత చిన్న క్లూ లేదు. ఏమీ లేదు. కానీ దొంగ దొరక్క పోడు. చివరికి ఇప్పుడు దొరికినాడు. వాని వల్ల తల్లిదండ్రులకు అవమానము. ఈ తల్లిదండ్రులకు బాధ. వాడి లైఫ్ వేస్ట్ అయిపోయింది. వై? బికాస్ వానికి రైట్ పాత్ అనేది నేర్పించలేదు కరెక్ట్‌గా. వాడిని గమనించడం లేదు. మనం గమనించాలి. ఎవ్రి పేరెంట్, ఎవ్రి పేరెంట్ వి షుడ్, యూ షుడ్ వాచ్ ఓవర్ దెమ్. దేవుడు మనల్ని చూస్తున్నాడు బిడ్డ. నువ్వు అబద్ధాలు చెప్తే దేవుడు క్షమించడు అని కఠినంగా చెప్పి నేర్పించు. వాళ్ళేది చెప్తే అవునా, ఆహా వాళ్ళే తప్పులే, నువ్వే కరెక్ట్‌లే, నువ్వే గుడ్, వాళ్ళే రాంగ్ అనుకుంటా పోయినప్పుడు నీ చేతులతో నువ్వు వేరే కుటుంబాలకు కూడా అవమానాన్ని తీసుకొచ్చేవారిగా ఉంటారు. కొన్ని కుటుంబాలు పాడైపోతాయి. కొన్ని జీవితాలు అంతమైపోతాయి. బీ స్ట్రిక్ట్.
అన్ని ఏ టు జెడ్ విషయాలు నేను చెప్పట్లేదు. బిహేవియర్, యాటిట్యూడ్స్, వారి యొక్క లైఫ్ స్టైల్, ఈ విషయాల్లో డెఫినెట్లీ వి షుడ్ బి స్ట్రిక్ట్. ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు మాట్లాడుతున్నారా? నిజాలు మాట్లాడుతున్నారా? ఏం చేస్తున్నారు అనేది నువ్వు కనిపెట్టకపోతే, బీయింగ్ యాజ్ ఎ పేరెంట్ వి ఆర్ ఓన్లీ మెయిన్ రీజన్ ఆఫ్ దట్. అందుకే దేవుడు అంటున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడే నువ్వు నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగి పోడు. ఒకవేళ వాడు వాడు కానీ ఎవరేని ఆ తప్పు చేయడానికి పోయినా తల్లిదండ్రులు, టీచర్స్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఓ, ఇలా చెప్పారు, నేను ఇలా చేస్తే దేవుడు నన్ను క్షమించడని చెప్పారు, నన్ను కొట్టారు, నన్ను శిక్షించారు, నేను ఇంకా ఆ తప్పు నేను చేయకూడదు అని వారి మైండ్ లో ఒకనొక రోజు ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. వాళ్ళు ఆ పాపం చేయడానికి ముందుకెళ్ళరు. ఏం కాదులే, నువ్వు ఇట్లే ఉండు, నువ్వేం మారాల్సిన పని లేదు, నువ్వు ఇట్లే పో, నువ్వు నువ్వు ఏదైనా చూసుకో, నువ్వు ఏమైనా చేసుకో, నువ్వు ఎన్ని అబద్ధాలన్నా ఆడుకో, నేను బాగున్నాను, నువ్వు నీ ఫ్యూచర్ ఎట్లుంటే నాకేంలే అనుకొని పోతే, దెన్ దే విల్ బి గోయింగ్ టు ద పిట్. వాళ్ళు ఒక గుంతలో, అంటే ఒక గుంత లాంటి ఒక నరకంలో పడేవారే. కాబట్టి దేవుడు అంటున్నాడు, బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించండి. అంతా మొక్క పెరిగి పెద్దదైపోయి అది వృక్షం అయిపోయిన తర్వాత దాన్ని ఎంత స్ట్రైట్ చేయాలనుకున్నా మన తెలివి తక్కువతనమే, కానీ అది స్ట్రైట్ అయ్యేది ఉండదు. ఒకవేళ చేయాలంటే ఇంకా దాన్ని మొత్తం వేర్లతో సహా లేపేయాల్సింది. అది చిన్న మొక్కగా ఉన్నప్పుడే దాన్ని స్ట్రైట్ గా తీసుకొని రావాలి. దాన్ని స్ట్రెయిట్ గా కట్టేటప్పుడు మొక్కకు చిన్న దెబ్బ తగలొచ్చు, గాయం అవ్వచ్చు, దాన్ని కదిలించి దాన్ని నొప్పి తీసుకురావచ్చు, అయినా పర్లేదు. అది స్ట్రెయిట్ గా పెరగాలి అని అంటే అది చిన్న చిన్న నొప్పులు భరించాలి. అయ్యో, దీనికి నొప్పి కలుగుతుందేమో, దీన్ని స్ట్రెయిట్ గా చేస్తే అది బాధపడుతుందేమో అనుకుంటే అది అట్లే వంకర టింకర వంకర టింకరగా వెళ్ళిపోతుంది. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. దానివల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదు. ఎలాగుంటున్నాం మనం దేవుని సన్నిధిలో? ఎలా ఉంటున్నాం దేవుని సన్నిధిలో? ఏమి నేర్పిస్తున్నాం? అబ్జర్వ్. ఎప్పుడు ఒక కన్ను వారి మీద ఉంచుతానే ఉండాలి. చాలా మంది మా స్కూల్లో పేరెంట్స్ అంటారు, ఫోన్ చూస్తున్నారండి, ఫోన్ చూస్తున్నారు, ఫోనే ఫోనే. ఎలా చూస్తారు? మీరు ఇవ్వకపోతే ఫోన్ వాళ్ళ చేతిలోకి ఎందుకు వెళ్తుంది? వై కాంట్ యూ బీ స్ట్రిక్ట్ విత్ దెమ్? మీరు ఇవ్వడం వల్ల వాళ్ళు చూస్తున్నారు, ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు, దానివల్ల లైఫ్సే చెడిపోతున్నాయి. వాట్ వీఆర్ టీచింగ్? సో కాబట్టి ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద పేరెంట్స్, హూ ఎవర్ లిసనింగ్, హూ ఎవర్ వాచింగ్ దిస్, ఐఎమ్ requesting you to not to give your mobiles to your children. Not only mobiles, whatever they are going, in which way they are going, what they are speaking, what is their life, what what are they behind us, మనం ఉన్నప్పుడు ఎట్లుంటున్నారు, మనం లేనప్పుడు ఎట్లుంటున్నారు, ఇవన్నీ మనం కనిపెట్టకపోతే వేస్ట్ ఆఫ్ బీయింగ్, వేస్ట్ ఆఫ్ బీయింగ్ యాజ్ ఎల్డర్ ఆర్ ఎ పేరెంట్ ఆర్ హూ ఎవర్ ఇట్ మే బి. చాలా వరకు క్లాస్లో కొన్ని మంది పిల్లలు ఉంటారు, క్లాసెస్ చెప్తున్నప్పుడు బోర్డు వైపు తిరిగి రాస్తున్నప్పుడు, టీచర్ రాస్తున్నప్పుడు కొన్ని మంది జాగ్రత్తగా చూసి రాసే వాళ్ళు ఉంటారు. కొన్ని మంది వీళ్ళని గిల్లడం, వాళ్ళని గిల్లడం, ఇది చేయడం, కరెక్ట్ గా నోట్ చేయరు. వాళ్ళ నోట్స్ పెండింగ్ ఉండిపోతాయి, అన్ని రాంగ్సే రాస్తారు. అయ్యో, చిన్న పిల్లలు కదా, వీళ్ళు ఇలా రాసారే అని చెప్పి ఊరికే వదిలిపెడితే వాడు ఇంకో క్లాస్ కి వెళ్ళలేడు. ఖచ్చితంగా బీయింగ్ యాజ్ ఎ టీచర్ యూ షుడ్ గివ్ వన్ స్లాప్ టు నాట్ టు డిస్టర్బ్ అదర్స్, నాట్ టు డిస్టర్బ్ యువర్ మైండ్.
నాట్ టు డిస్ట్రాక్ట్ యువర్ మైండ్. అది చేయొద్దు అంటున్నారు ఇప్పుడు పేరెంట్స్. అది చేయక, మీరు చేయక, టీచర్స్ చెప్పక, ఇంకెలాగండి వాళ్ళ లైఫ్? ఎలా? మనం ఇప్పటివరకు బాగుంటే చాలా. వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్? వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ దెన్? మా కొడుకు డాక్టర్ కావాలండి, మా కూతురు ఐఏఎస్ కావాలండి, మా కూతురు ఇది కావాలా, అది కావాలా అని జస్ట్ అంబిషన్ ఉంటే సరిపోదు. అదే మార్గంలో తీసుకెళ్తేనే వాళ్ళు రీచ్ అవ్వగలరు. సో కాబట్టి దేవుడు అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగి పోడు. నేను ఒక రియల్లీ పెయిన్ఫుల్ హార్ట్ తో చెప్తున్న మాటలు ఇవి. నిజంగా మన సొసైటీలో చూసుకుంటే ప్రేమ అనేదే లేకుండా పోతా ఉంది. అక్రమము విస్తరించుచున్న కొలది అనేకులలో ఉన్న ప్రేమ చల్లారును. అక్రమం విస్తరిస్తా ఉంది, హత్యలు విస్తరిస్తా ఉన్నాయి, ప్రేమ అనేదే లేదు. వాడు ఒక చిన్న బ్యాట్ కోసం ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపేయాల్సిన అవసరమే లేదు. అక్రమం విస్తరించింది, ప్రేమ లేదు, జాలి లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏది లేదు. ఈ రోజు రూపాయి దొంగతనం చేసినారంటే, ఆ రూపాయే కదా అని చెప్పి నువ్వు కప్పిపుచ్చితే, రేపు అదే అదే పెరిగి 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 వాడు పెద్దవా దొంగైనా ఆశ్చర్యం లేదు. చిన్న తప్పే కదా అని కప్పిపుచ్చి నువ్వు తీసుకుంటా పోతా ఉంటే, రేపు ఇంకా పెద్ద భయంకరమైన క్రిమినల్ అయినా ఆశ్చర్యం లేదు. దెన్ అండ్ దేర్ వి షుడ్ కరెక్ట్ దెమ్. దెన్ అండ్ దేర్ వి షుడ్ పనిష్ దెమ్. అందుకే నేను ముందు కూడా వీడియోస్ లో దేవుడు ఒక మాట అంటాడు, తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించును. గద్దింపు లేకపోతే, శిక్ష లేకపోతే, వీఆర్ నాట్ ఎట్ ఆల్ లవ్వింగ్ అవర్ చిల్డ్రన్, అవర్ స్టూడెంట్స్. ఏదేని మొన్న 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ మమ్మీని గొంతు కోసి చంపేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? బికాస్ వీ డింట్ కరెక్టెడ్ దెమ్ వెన్ దే ఆర్ స్మాల్, వెన్ దే వర్ స్మాల్. అలా కరెక్ట్ చేయడం వల్ల, చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతా ఉంది. అతి గారాబాలు, అతి గారాబాలు, అతి గారాబాలు. ఏ మనము మన టీచర్స్ దగ్గర దెబ్బలు తినలేదా? మన పేరెంట్స్ దగ్గర దెబ్బలు తినలేదా? తినకుండానే ఈ రోజు మనము ఒక కలెక్టర్ గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా, ఐపీఎస్ ఆఫీసర్ గా, ఒక ఇంజనీర్ గా, ఒక టీచర్ గా, ఒక లెక్చరర్ గా వచ్చామా? ఒక సీఎం, ఒక పిఎం గా అయిపోయామా? నో. తండ్రి తాను ప్రేమించి కుమారుని గద్దించి శిక్షిస్తారు. ఆ శిక్ష పడినప్పుడే ఆ తప్పు విలువేంటో నీకు నాకు అందరికీ తెలుస్తుంది. లేకపోతే అదే రాంగ్ పాత్ లో వాళ్ళు వెళ్ళి చివరికి ఇదిగో ఈ అబ్బాయిలా తయారై, ఆ అబ్బాయి వల్ల 2 కుటుంబాలే కాకుండా ఒక స్కూల్ కూడా సఫర్ అవుతున్నారు. అయ్యో మన స్కూల్లోనా ఈ అబ్బాయి చాలా బాధపడిపోతున్నారు ఆ టీచర్స్ కూడా. పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఆ యొక్క అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరూ మా కళ్ళ ముందు ఆడుకున్న అబ్బాయే కదా, ఇంత చేస్తాడని మేమేమో ఊహించనే లేదు. 5 days పోలీస్ 5 parts గా, 5 groups గా డివైడ్ అయిపోయి ఎంత వెతికిన క్లూ లేకుండా చేసేస్తున్నాడంటే, వాడు ఎంత క్రిమినల్ మెంటాలిటీ వాడిలో గ్రో అవుతూ వచ్చింది. ఈరోజు వాడు సాధించింది ఏంటండి? ఏమిలా కూర్చొని జైల్లో కూర్చొని ఉన్నాడు. వాడి వల్ల తల్లిదండ్రులు ఎక్కడో తలదాచుకున్నారు, సఫర్ అవుతున్నారు. అందుకే జాగ్రత్త. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగి పోడు. అలా తొలగిపోకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడే కరెక్ట్ చేయాలి. తప్పు చేసినారు అని తెలిసినప్పుడు దెన్ అండ్ దేర్ యూ షుడ్ పనిష్, యూ షుడ్ కరెక్ట్.
ఆర్ ఎల్స్ యు ఆర్ నాట్ లవింగ్ యువర్ ఓన్ చిల్డ్రన్. దట్స్ నాట్ యువర్ రియల్ లవ్. రియల్ గా ప్రేమించే వాళ్ళు గద్దించి శిక్షిస్తారు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి, యేసయ్యా మీకు వందనాలు. ఈ సమయంలోనైనా మా యొక్క చుట్టుప్రక్కల, మా సొసైటీలో, మా ప్రపంచంలో, మా యొక్క నా తండ్రి నా తండ్రి మీకు వందనాలయ్యా. ఈ యొక్క నా తండ్రి నాయన ఈ వరల్డ్ లో జరుగుతున్న రకరకాల కండిషన్స్, సిట్యువేషన్స్, ట్రాజడీస్ బట్టి నాయన మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంత భయంకరము నాయన. చిన్న పిల్లలని కూడా లేకుండా ప్రభా, వారి మనసులు కరుడుగట్టిపోతా ఉన్నాయ్యా. ఎంత భయంకరమైన పాపములో నశించిపోతున్నారు ప్రభా. కారణం, వారిని సరిచేసేవారు లేక, వారిని గద్దించి శిక్షించేవారు లేక. ఈ రోజునైనా చిన్న పెద్ద అని తేడాలు చూసుకుంటూ వస్తే రేపు సొసైటీకి నైనా మేము ఎవరిని తయారు చేయగలం ప్రభా. మీకు నైనా మీకు స్తోత్రాలు. వాడు ఒక 14 ఇయర్స్ అబ్బాయి 10 ఇయర్స్ అమ్మాయిని భయంకరంగా కిరాతకంగా ఏ సిట్యువేషన్ లో ఇప్పుడున్న జనరేషన్ ఉంటున్నారు తండ్రి. మొబైల్స్ కి అడిక్ట్ అయిపోయి, అబద్ధాలకు అడిక్ట్ అయిపోయి ప్రభా, మోసాలు చిన్నప్పటి నుండే చూస్తూ బ్రతుకుతా ఉన్నారు. దొంగతనాలు చేస్తా ఉన్నారు. నేను వారందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాం. వారిని మార్చే తండ్రి మా చేతిలోనే ఉన్న మీరు పెట్టి ఉన్నారు కనుక నాయన తండ్రి తాను ప్రేమించి కుమారుని గద్దించి శిక్షించినన్ను. అలాగ గద్దించి శిక్షించినప్పుడు వారు పెద్దవారైనప్పుడు వాటి నుండి తొలగిపోరు ప్రభా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేర్చుకోవడానికి మరలా వాటిని జ్ఞాపకం చేసుకొని వాటి ద్వారా జీవించినట్లుగా, వారి పిల్లల విషయంలో మొబైల్స్ లో ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక కంట కనిపెడుతూ ఉండున్నట్లుగా ముందు తల్లిదండ్రులు మారడానికి కృప చూపండి. మీరే సహాయం చేయండి. దేవామి కొందనాలు. అక్రమం విస్తరించుచున్నది ప్రభు. ప్రేమ చల్లారిపోయినైనా బిడ్డలే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. తల్లిదండ్రులు బిడ్డల్ని చంపుతున్నారు. అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళని భేదాలు లేవు. ఎక్కడ చూసినా పాపము, అక్రమం విస్తరించుచున్నది యేసయ్యా. మా యొక్క నా తండ్రి దేశాల కొరకు, మా రాష్ట్రాల కొరకు, మా యొక్క జిల్లాల్లో ఉంటున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల కొరకు, మా చుట్టుప్రక్కల ఉంటున్న ప్రతి ఒక్కరి కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం అయ్యా. మీ కొందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. మార్చండి. గద్దింపు శిక్షతో కూడిన మాటలు చెప్పున్నట్లుగా కృప చూపండి. ఎవరి పనిలో వారు బిజీ అయిపోతున్నారు రాజా. మీకు స్తోత్రాలు. అందుకే నైనా ఈ లోకములో మనుషుల్లో మానవత్వం అనేది నశించిపోతుంది. సహాయం చేయండి. తప్పు, ఇది ఒప్పు, అది తప్పు అని వారికి నా తండ్రి మంచి నేర్పి నా తండ్రి పెంచులాగున కృప చూపండి. అందుకే మీరు వాక్యం సెలవిచ్చారు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు, ఆ త్రోవల నుండి తొలగిపోడు అంటున్నాం. కాబట్టి మేము గద్దించి శిక్షించి మంచి మార్గాన్ని వాళ్ళు ఎదుటించినట్లుగా మీరే మమ్మల్ని మార్చి మీరు మహిమ పొందమని, వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపు చేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న రిక్వెస్ట్, ఇలాగ జరిగిందని అందరి విషయాల్లో జరుగుతుందని నేను మాట్లాడలేదు. వై బికాస్ వి షుడ్ కరెక్ట్ దెమ్, అంతే. అలా మనం కరెక్ట్ చేసినప్పుడు మన ముందున్న పిల్లలు ఎవరేని, అది పక్కింటి వారా, ఎదురింటి వారా, మన చుట్టుప్రక్కల ఎవరేని కూడా మార్గము తప్పిపోకుండా ఉంటారు. మీరెంత పేరెంట్స్కి ఎంత బిజీలో ఉన్నా పర్వాలా, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దెమ్, వాచ్ ఓవర్ దెమ్, వాట్ దే ఆర్ డూయింగ్. ఇదే నా హంబల్ రిక్వెస్ట్. సో కాబట్టి ప్లీజ్ దీన్ని ఒక పాజిటివ్ వేలో తీసుకొని అందరూ కూడా
ఈ యొక్క మాటలు విని వాళ్ళ పిల్లలకు కూడా వినిపించాలని నా యొక్క మనవి. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.